సో, ఇప్పుడు మీకు 'పవన్ కళ్యాణ్' గారు పర్సనల్‌గా నచ్చరా? పవన్ కళ్యాణ్ గారు నాకు ఆయన ఫుల్ సనాతన ధర్మాన్ని ఫాలో అవుతాడని సనాతన ధర్మాన్ని ఫాలో అవుతారు కదా ఆయన. అందుకే నచ్చుతాడు. ఎందుకంటే చాలామంది విమర్శిస్తుంటారు పవన్ కళ్యాణ్ గారిని. హ్మ్. 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడని. హ్మ్. మరి శ్రీరాముడి తండ్రి దశరథుడు కూడా 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. తెలుసా మీకు? తెలుసండి. దశరథుడికి 3 భార్యలు. ఇప్పుడు దశరథుడు పవన్ కళ్యాణ్ ఒకటని గారు కాదు. ఒకటే. అలా అని కాదు. హ్మ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. హ్మ్. మరి దశరథుడికి 3 భార్యలు ఉన్నారు కదా! కైకేయి, సుమిత్ర. హ్మ్. 3 భార్యలు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా 3 భార్యలు. హ్మ్. ఆయన సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నట్టే కదా! ఓహో! ఇప్పుడు దీన్ని ఇలా లింక్ చేసారా మీరు? తప్పేముంది? ఆయన కూడా 3 భార్య. ఇదంతా డెస్టినీ. హ్మ్. వివాహం అనేటువంటిది అదొక కొన్ని ఎలా ఉంటాయంటే భగవద్గీత ప్రకారం ఎలా జరగాలని రాసిపెడితే అలా జరుగుతుంది. హ్మ్. ఆయనకు అలా జరగాలని రాసిపెట్టుంది. అందుకే 3 పెళ్ళిళ్ళు అయినాయి. హ్మ్. సో, సనాతన ధర్మాన్ని ఆయన 100% కాపాడుతున్నాడు. కానీ ఏందంటే ఇప్పుడు చాలామంది కూడా వ్యతిరేకత అనేది వస్తున్నది. వ్యతిరేకత అంటే ఆ స్థాయిలో ఆయన ముఖ్యమంత్రి అయితే బాగుండేది. ముఖ్యమంత్రి అయ్యేటువంటి స్థాయిలో ఓట్ బ్యాంక్ లేదు కదా! ఎందుకు లేదంటారు? దాని గురించి చెప్పాలి. దాని గురించి కూడా రిసర్చ్ చేసినాం మేము. మీరు చేసారు. నేను కూడా పార్టీల గురించి కూడా రిసర్చ్ చేశాను. హ్మ్. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంది. హ్మ్. ప్రతి పార్టీకి ఒక ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. దాన్ని లయాలిటీ ఓటర్స్ అంటారు. లాయల్ ఓటర్స్. హ్మ్. ఒక 25% ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉంటుందండి. మీరు ఏం చెప్పినా ఆ 25% వాళ్ళు వాళ్ళకే ఓటేస్తారు. కాంగ్రెస్‌కి ఏస్తారు అంతే. ఎవ్వడు ఏమన్నా రాని. హ్మ్. 25% ఓట్లు కాంగ్రెస్‌కే పడతాయి. దాన్ని ఎవడు మార్చలేరు. హ్మ్. తర్వాత రాజకీయ శూన్యత ఉన్నప్పుడు మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ప్రతిపక్షం లేదు. సిపిఐ, సిపిఎం వాటి చిన్న చిన్న పార్టీలుగా ఉండేవి. వాళ్ళు కేవలం కొన్ని ప్రాంతాల్లో ఉండేవి. రాష్ట్రం అంతా లేదు. టీడీపీ ఎప్పుడైతే వచ్చిందో రాజకీయ శూన్యత ఉంది కాబట్టి ఆయన వచ్చాడు. ఆయన కూడా కొంత ఓట్ బ్యాంక్ ఇప్పుడు ఆ పార్టీకి కూడా కొంత లాయల్ ఓటర్స్ ఉన్నారు. ఈ విధంగా ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటంటే అధికార పక్షం, ప్రతిపక్షం ఇద్దరికి కొన్ని లాయల్ ఓటర్స్ ఉన్నారు. అంటే ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉంది. సో, కొంతమంది తటస్థమైన ఓటర్స్ ఉంటారు. వాళ్ళని ఎవరు కూడా తమ వైపు లాక్కోగలిగితే వాళ్ళు గెలుస్తున్నారు. ఈరోజు జరుగుతుంది అదే. హ్మ్. అందుకనే వాళ్ళు రకరకాల పథకాలు పెట్టి ఈ ఫ్రీగా ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పి లాక్కుంటారు అన్నమాట. సో, అది జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు రాజకీయ శూన్యత లేదు కదా ఇక్కడ. హ్మ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 40% ఓటు బ్యాంక్ ఉంది. ఈ రోజుకి కూడా తెలుసా మీకు? హ్మ్. ఓడిపోయినా నైతికంగా జగన్మోహన్ రెడ్డే గెలిచినట్టు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 40% ఓటు బ్యాంక్. తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ హ్మ్. ముగ్గురు కలిసి ఆయన ఓడించారు. హ్మ్. విడివిడిగా పోటీ చేసినట్టయితే తెలుగుదేశం పార్టీ ఓడిపోయేది. జనసేన అయితే ఇంకా ఎక్కడో ఉండేది. హ్మ్. ఇంకా బీజేపీ మనకు ఆంధ్రప్రదేశ్‌లో చెప్పక్కర్లేదు. అసలు ఎక్కడుందో కూడా తెలీదు ఎవరికీ. హ్మ్. పరిస్థితి. విడివిడిగా ఉంటే ఓడిపోయేవాళ్ళు. కలిసే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు సో, ఏంటంటే ఇన్ని అనాలిసిస్‌లు రాజకీయ చేశారు. శూన్యత లేదు కదా మీరు అక్కడ. ఇంత అనాలిసిస్ చేశారు కదా! ఇది కోడూరు ఎమ్మెల్యేది కూడా అనాలిసిస్ చేశారా? ఇది కోడూరు ఎమ్మెల్యే అది వీడియో గురించి కూడా ఏమైనా అనాలిసిస్ ఏ చేశారా? నంబర్స్ అర్థం కాలేదు. కోడూరు ఎమ్మెల్యేది మొన్న జనసేన ఎమ్మెల్యే ఆ! ఆ వీడియో బయటకొచ్చింది కదా! దాని గురించి కూడా ఏమైనా అనాలిసిస్ చేశారా అంటున్నా? కోడూరు ఎమ్మెల్యే చేసినా కదా! హ్మ్. ఇక్కడ ఏమొస్తుందంటే వాళ్ళిద్దరూ డీప్ లవర్స్. ఎవరు? ఆ అమ్మాయి, ఆయన. హ్మ్. ఆ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో, హ్మ్. ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఏందంటే అతన్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసింది. డీప్ లవర్స్ అంటారు, ట్రాప్ అంటారు. నాకు అర్థం ట్రాప్ కావట్లేదు. చేసింది, లవ్ ఏర్పడింది. హ్మ్. అంటే ట్రాప్ చేయడం అంటే ప్రేమ కూడా. ఇది ప్రేమ ట్రాప్. ప్రేమ ట్రాప్. హ్మ్. హనీ ట్రాప్. అది డబ్బుల కోసం దాని చేసే ట్రాప్ అంటారు. దానికి తోడు ఏందంటే వాళ్ళిద్దరి మధ్య నిజమైన లవ్ ఉంది. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను. వాళ్ళిద్దరూ నువ్వు నేనులో హ్మ్. వాళ్ళ తయారయ్యారండి. హ్మ్. మీకు ఏంది నాకు ప్రూఫ్ చెప్పండి అని మీరు అడగొచ్చు. ఈ అమ్మాయికి అతనికి ఫస్ట్ విషెస్ చెప్పింది. హ్మ్. అతను ఎవరో ఫోన్ చేశాడు. ఇద్దరు మాట్లాడుకున్నారు. ఈమె చాలా క్లారిటీగా చెప్పింది. హ్మ్. మా హస్బెండ్ లేడండి, వేరే ఊర్లో ఉన్నాడు. హ్మ్. పిల్లోడైతే ఉన్నాడు. చాలా ఒంటరితనంతో ఉన్నాను అని. హ్మ్. మరి అతను అక్కడ ఎమ్మెల్యే కదా! తన నియోజకవర్గంలో మహిళల సంక్షేమం కోసం కృషి చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకి ఉంది కదా! హ్మ్. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కృషి చేస్తామని చెప్పారు కదా! హ్మ్. మహిళల అభ్యున్నతి కోసం ప్రత్యేకమైన కృషి చేస్తాం. తాను కూడా మహిళల అభ్యున్నతి కృషి చేయాలి. పాపం ఒక ఓటరు ఒంటరిగా బాధపడుతుందని చెప్పేసి అర్ధరాత్రి వాళ్ళ ఇంటికెళ్ళి ఆమెకు ఓదార్చాడు. హ్మ్. ఆ విధంగా చాలా సార్లు ఓదార్చాడు. హ్మ్. ఆవిడేం చేసింది? పాపం అతనికి చాలా టెన్షన్‌లో ఉన్నాడు. లాంగ్ ట్రిప్‌కి వెళ్దామని చెప్తే ఒంటరిగా అతని కారెక్కి లాంగ్ ట్రిప్‌కి వెళ్ళి అతనికి కోఆపరేట్ చేసింది. హ్మ్. చూసారా ఒకళ్ళకొకళ్ళు ఎంత కోఆపరేట్ అతనేమో ఈమె ఒంటరిగా ఉంది పాపం హస్బెండ్ లేడు దగ్గర. హ్మ్. దిగులుగా ఉందని చెప్పేసి ఆమె ఒంటరితనాన్ని పోగొట్టడానికి ఆవిడ దగ్గరికొచ్చి ఆమె ఒంటరితనం పోగొట్టడానికి చాలా కృషి చేస్తున్నాడాయన. హ్మ్. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు కృషి చేసుకున్నారు. కృషి చేశారు. హ్మ్.
అలాగే ఈమె కూడా అతనికి కావాల్సినవి లాంగ్ ట్రిప్ అయితే లాంగ్ ట్రిప్ ఎక్కడ కావాలంటే అక్కడ. లాంగ్ ట్రిప్లోనే తనను బలవంతంగా రేప్ చేశాడని ఆమె ఒక దాన్ని ఏమంటారు క్రికెట్ కామెంటరీ చెప్పినట్టు చెప్తుంది ఆమె. క్రికెట్ కామెంటరీ చెప్తుంటాడు, ఇట్లా చేశాడు అట్లా చేశాడు అట్లా చేశాడు ఈ విధంగా నేను ఆగాను, డోర్ ఇట్లా పెట్టాడు, జుట్టు ఇలా పట్టుకున్నాడు. రన్నింగ్ కామెంటరీలో రేపు ఎలా చేయొచ్చు అనేది ఆమె చాలా స్పష్టంగా రన్నింగ్ కామెంటరీలో చెప్పింది కదా. చెప్పింది, మరి ఆమె కేసు ఎందుకు పెట్టలేదు? కేసు పెట్టాలి కదా. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇద్దరు దళితులు, ఇద్దరు దళితులే. అతను ఎమ్మెల్యే గారు అమ్మగారు చెప్తారు, ఆమె మా కులమే అని చెప్పేసి మా ఇంటికి రానిచ్చాం. ఆమె స్పష్టంగా చెప్తుంది ఇద్దరిది ఒకే కులం అంట, అందుకని రానిచ్చారండి. తర్వాత ఏమైపోయిందంటే ఇద్దరి మధ్య డీప్ లవ్ ఏర్పడింది. ఐ లవ్ యూ అంటే ఐ టు లవ్ యూ, ఇద్దరు మెసేజ్లు కూడా ఉన్నాయి. మీరు ఇంత గమనించండి, వీళ్ళ మధ్య డీప్గా ఎంత లవ్ వచ్చిందంటే ఆ అమ్మాయి వీణ అనుకుంటా పటాపటాపట ఎమ్మెల్యేని కొట్టేసింది చాలాసార్లు, ఆమె చెప్పింది. అలాగే ఎమ్మెల్యే ఏమని చాలాసార్లు కొట్టేశాడు. అంత డీప్ ఒకళ్ళ కొట్టుకునేంత క్లోజ్నెస్ ఉంది వాళ్ళ మధ్యలో, అంత డీప్లో. ఇప్పటివరకు కూడా ఆవిడ అతని మీద కేసు పెట్టాల, అతను కూడా ఈవిడ మీద కేసు పెట్టాల. ఎందుకంటే ఎమ్మెల్యే గారు అమ్మగారు వెళ్ళేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంట. ఆమె వెళ్ళేసి ఇట్లా ఒక అమ్మాయి మాకు రాత్రిపూట మా ఇంటికి వస్తే ఆవిడ మీద కేసు పెట్టండి అని చెప్తే, సరే కనుక్కొని చెప్తాం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గారి ఇంటికి వచ్చారంటే కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా. వాళ్ళు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ఉంటారు, ఇలా మీ అమ్మగారు వచ్చారండి పోలీస్ స్టేషన్కి, ఏంటి పరిస్థితి, వద్దండి అని చెప్పుంటాడు. ఆయన కేసు పెట్టదని చెప్పుంటాడు. ఎందుకంటే ఎమ్మెల్యేగానే తలుచుకుంటే ఎంతసేపు ఆవిడ మీద కేసు పెట్టడం 5 నిమిషాల పని. కానీ వీణ మీద ఎటువంటి కేసు పెట్టొద్దని ఎమ్మెల్యేనే ఆపుంటాడు, అతను ఆపాడు. అక్కడ అతనికి ఆవిడ మీద ఉన్న లవ్ అర్థమవుతుంది కదా, ఈమెకి అతని మీద ఉన్న లవ్ అర్థమైంది కదా. ఇద్దరు డీప్ లవర్స్ వీళ్ళిద్దరు. కానీ ఏంటంటే మరి ఒకసారి రేపు అయినా మరి మళ్ళీ కూడా ఆ కడుపు ఎందుకు వస్తున్నది అన్నిసార్లు? 5 సార్లు అబార్షన్ అయిందంటే అంటే ఆవిడ ఒక సూపర్ ఉమెన్, ఇతడు ఒక సూపర్ మ్యాన్. సూపర్ మ్యాన్ సూపర్ ఉమెన్ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఉన్నారు. పెళ్లి చేసుకుంటా అన్నాడు, పెళ్లి చేసుకోలేదు. అది ఆమెకు బాధ. ఇప్పుడు ఆవిడ గొడవదే కదా. ఈ మధ్య నాకు నిజంగా అర్థం కావట్లేదండి. న్యాయం కావాలి అందరూ. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ న్యాయం? మీరేమంటారు న్యాయం అంటే ఏంటంటారు? అంటే అతను ఈమెని ఒక 5 సార్లు కడుపు చేసినాడు, అబార్షన్ అయిందని ఆవిడ చెప్తున్నది. అతనేమో ఈమె నాకు 25 కోట్లు డిమాండ్ చేసిందని కొంతమంది వీడియోలు బయట పెట్టారు, అదేమో నాది కాదంటుంది ఆవిడ. ఈయనేమో బాత్రూంలో స్నానాలు చేస్తూ తుడుచుకుంటూ పిసుక్కుంటూ అవి కూడా వీడియోలు పెట్టాడు. వాట్సాప్లో ఆ వీడియోలు కూడా ఉన్నాయి, 500 వీడియోలు ఉన్నాయంట. ఈ మధ్య లేటెస్ట్ ఫ్యాషన్ ఏంటంటే నేను కాదనటం, వీడియోలో మాట్లాడటం. ఆయన నేను కాదండి, అది ఎవడు డీప్ ఫేక్ వీడియో అంట. ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది, ప్రతి వాళ్ళు డీప్ ఫేక్ వీడియో అని అంటున్నారు. ఇది ప్రజలందరూ ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంది రేపు. ఎవడి మీద బయట ఎటువంటివి వచ్చినా నేను కాదండి, ఎవడో డీప్ ఫేక్ వీడియో పెట్టాడంటే ప్రతి వ్యక్తి అంటాడు. ఇక ప్రజలందరూ ఇది నేర్చుకున్నారు ఇప్పుడు. సో ఇక కేసులు అనేవి అవ్వమేమో బహుశా. ఎందుకంటే దాన్ని ఎంక్వైరీ చేసుకోండి, హైకోర్టులో కేసు వేస్తారు. అది ఎట్టగా అవ్వదు, మనకు తెలుసు, 10 ఏళ్ళు పడుతుంది. సో ఇది ఒక టెక్నిక్ అందరికీ దొరికింది. అదేవిధంగా ఈవిడ కూడా 5 సార్లు అబార్షన్ అయిందంట. ఆమె ఎంత ధైర్యంగా ముందుకు వచ్చేసి 5 సార్లు అబార్షన్ అయిందని ఎంత ధైర్యంగా చెప్తుంది. మరి అటువంటిప్పుడు అతను ఆమెను పెళ్లి చేసుకొని ఉండాల్సింది. మీరు పెదరాయుడు సినిమా చూసే ఉంటారు. పెదరాయుడు సినిమా పెద్ద రేప్ సీన్ ఉంది. రజనీకాంత్ తీర్పు ఇస్తాడనమాట. ఒక అమ్మాయి ఉంటే పనిచేసే అమ్మాయి, ఒక రాయుడు వాళ్ళ కుమారుడు వెళ్ళేసి ఆమెను బలవంతంగా భుజాన్ని వేసుకుని వెళ్తాడు తోటలో లోపలికి. ఒక పిల్లోడు చూసి సాక్ష్యం చెప్తాడు. వెంటనే ఆభరా అని చెప్పేసి తాళి కట్టు తాళి అంటాడు అన్నమాట. అది న్యాయం. అంటే అతను ఒక మనిషి ఒక ఆడదాన్ని పెళ్లి చేయాలి, అది న్యాయం. ఇప్పుడు ఎమ్మెల్యే ఆమెను పెళ్లి చేసుకోవడం న్యాయం. పెళ్లి చేసుకోవడం న్యాయం కదా. 5 సార్లు అబార్షన్ అంటే 6 సార్లు, రేపు ఒకసారి అయింది, ఇంకా 5 సార్లు. సరే మొత్తం మీద 5 అబార్షన్లు అవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా. మరి ఖచ్చితంగా అతను పెళ్లి చేసుకోవాలి, అది న్యాయం. అంటే న్యాయం చేయండి అంటే డబ్బు కావాలా? మరి ఏం కావాలి? నా న్యాయం అంటే ఏంటి? ఈ మధ్య చాలా చోట్ల ఇదే కాదు, ప్రతి చోట మాకు న్యాయం చేయండి అని అందరూ చెప్తుంటారు. న్యాయం అంటే ఏంటి? మీకు డబ్బు కావాలి, ఓపెన్ చెప్పు. డబ్బులు కావాలా? వద్దు అంటుంది. నాకు వద్దండి డబ్బులు. మరి ఏం కావాలి? నేనే ఉల్టా 7 లక్షలు ఇచ్చినట్ట ఆయనకి. మరి నీకేం కావాలి? అతను పదవి ఊడగొట్టాలా? పదవి ఊడగొట్టలేవు, ఎందుకంటే ఎమ్మెల్యేని తీసేసే అధికారం ఎవరికి లేదు కదా. ఆయన 5 ఏళ్ళు ఎట్టగుంటాడు. మరి ఏం చేయాలి? జైల్లో పెట్టాలా? జైల్లో పెట్టాలంటే రుజువు అవ్వాలి కదా కేసు. అంత ఈజీ కాదు, అరెస్ట్ కూడా చేయలేరు, ఎందుకంటే దానికి స్పీకర్ గారు అనుమతి ఉండాలి. ఇవన్నీ రూల్స్ ఉన్నాయి. మరి న్యాయం అంటే ఆమె ఏం కోరుకుంటుంది? న్యాయం ఏం చేయాలని కోరుకుంటుంది? ఆమె ఉద్దేశంలో ఓపెన్ చెప్పమని అంటే అతను జైల్లో పెట్టాలనా? జైల్లో పెడితే ఈవిడికి ఏమొస్తుంది? మీ పరంగా న్యాయం అయితే పెళ్లి చేసుకోవాలి.
పెదరాయుడు తీర్పు అంతే. పెదరాయుడు తీర్పు అంటే ఆమె పెళ్లి చేసుకోమను. మరి 5 సార్లు అభాషణ ఎందుకు చేసిన? ఇప్పుడు ఇందులో పెదరాయుడు ఎవరండి? పెదరాయుడు నేనే తీర్పు చెప్తున్నా. వెంటనే అమ్మాయి మెడలో తాళి కట్టమను. నచ్చకపోతే ఫ్యూచర్లో విడాకులు ఇచ్చుకో. మళ్ళీ విడాకుల ఆప్షన్ ఎలాగుంది కదా, ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలి మూసుకొని. ఎందుకంటే అన్ని వీడియోలు బయటకు వస్తే బహిరంగంగా నేను కాదంటే ఆవిడేమంటుంది 25 కోట్లు డిమాండ్ చేసినట్టు వాయిస్ ఉందా, ఆమె అంటుంది నా వాయిస్ కాదండి అంటుంది, వీడేమో నా వీడియోలు కాదండి అంటాడు. అంటే వినావి వాళ్ళంతా ఎరిపప్పలు, పబ్లిక్ అంతా ఎరిపప్పలు కనిపిస్తున్నారు మీకు. పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా ఏం చేయాలంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసేయాల. పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి, అయ్యా మీ రైల్వే కోడూరు ఎమ్మెల్యేకి అక్కడ పనిచేసే ఆ దళితం, ఇద్దరు దళితులే కాబట్టి మీకు ఇబ్బంది కూడా లేదు, ఫస్ట్ పెళ్లి చేయండి. పవన్ కళ్యాణ్ గారే పెళ్లి పెద్దగా ఉండాలి, పెళ్లి చేయాలా, కావాలంటే మేము కూడా దగ్గర వచ్చి పెళ్లి చేస్తాం, అది చేయండి ఫస్ట్. చేస్తే పంతులు మీరే, నేను కూడా పంతులుగా కావాలంటే వస్తా. సమాజానికి ఒక సందేశం ఇవ్వండి. న్యాయం కావాలంటే అతని ఇప్పుడు ఈమెకి ఏం కావాలి ఇప్పుడు కూడా క్లారిటీ లేదు, ఎవరికి లేదు, అదే వాస్తవం. దీనివల్ల ఏమైందంటే మడ్డలు జరుగుతున్నాయి. ఈ రోజున అన్ని మడ్డలు ఎందుకు జరుగుతున్నాయి? న్యాయం దొరకట్లేదని కదా. వీళ్ళు కోర్టులో కేసు వేస్తారు, అది అట్లాగా ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది. ఇంకా దానికి ఆమెకు ఏం లభించింది? సో ఈమె తరపున కూడా ఏమైనా పోరాడదామని ట్రై చేస్తున్నారు మీరు? ఈమె తరపున అంటే న్యాయం చూడాలి. వాళ్ళిద్దరు, ఈమె ఏంటంటే ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే గారు స్థాయిలో వెళ్ళింది. ఆమెకు భర్త ఉన్నాడని చెప్తున్నారు. భర్త ఉన్నాడు, భర్త క్లియర్గా చెప్పాడు. ఆ భర్త ఎంత కోఆపరేట్ కూడా చేస్తున్నాడు కదా. అతను ఎంత కోఆపరేట్ అంటే ఈమెకి 3 ఏళ్ళ కొడుకున్నాడంట. అతను రాత్రిపూట ఇంటికి వచ్చిపోతున్నాడు. పాపం ఈమె ఒంటరిగా ఉంది కదా, అతనేమో రాలేడు, అతను ఎక్కడో వేరే చోట ఉన్నట్టుంది. పాపం ఈ జాబ్ చేసే వీణ మహిళ ఒంటరిగా ఉందని చెప్పేసి ఎమ్మెల్యే గారు స్వయంగా వచ్చేసి ఆ ఒంటరితనం తీరుస్తున్నాడు ప్రతిరోజు రాత్రిపూట వచ్చి. ఎందుకంటే ఆయన పగలంతా బిజీగా ఉంటాడు కదా. మరి ఒంటరితనం తీరుస్తున్నప్పుడు ఎంత కృతజ్ఞత ఉండాలి. అతను వచ్చేసి ఏమనుకున్నాడంటే, పాపం వీళ్ళిద్దరూ ఒంటరిగా ఉంటే పిల్లోడు ఏడుస్తున్నాడు, మధ్యలో డిస్టర్బెన్స్ అవుతుంది, పిల్లోడు తీసుకుని వెళ్ళిపోయాడు మొగుడు. ఆడెంత గొప్ప వ్యక్తి అంటే వీళ్ళిద్దరు డిస్టర్బెన్స్ కాకూడదని పిల్లోడిని తీసుకుని వెళ్ళిపోయాడు, ఆడ దగ్గర పెట్టుకున్నాడు. అంటే ఇంకా లైన్ క్లియర్ అనమాట. వీళ్ళిద్దరికి ఇంకా ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఫుల్గా పిల్లోడు కూడా ఏడవాడు కదా మధ్యలో. వాళ్ళ ఒకళ్ళ ఒంటరితనాన్ని ఒకళ్ళు తీర్చుకుంటూ పరస్పర సహకారంతో లవ్ సాంగ్స్ పాడుకుంటూ కూడా ఐ లవ్ యూ అంటే ఐ టు లవ్ యూ అని. నేను స్నానం చేసినప్పుడు ఈయన స్నానం చేసినప్పుడు ఈయన వీడియో, ఆవిడ స్నానం చేసినప్పుడు మరి ఆ వీడియోలు ఎందుకు బయట రాలా? బహుశా చూసారా ఎంత అక్కడ కూడా లవ్ ప్రదర్శించాడు. తను ఎట్లయినా మగవాళ్ళు అంటే గ్రేట్ సార్. ఆ వీడియో ఈయన పెట్టచ్చు కదా. వీడియో అంటే మరి ఈయన స్నానం వీడియో అంటే ఆవిడ కూడా పెట్టే ఉంటుంది, కానీ ఆ వీడియోలు ఒక్కడ కూడా బయట పెట్టలేదు చూసారా. లేవే మా దగ్గర ఉండొచ్చు, కానీ అతను సిన్సియారిటీ. మహిళలను గౌరవించాలి. జనసేన వాళ్ళ లక్ష్యం అదే, మహిళల్ని గౌరవిస్తారు వాళ్ళు. ఆమె వీడియోలు ఖచ్చితంగా ఉంటాయి, అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య 500 వీడియోలు ఉన్నాయంటే 5 సార్లు అబార్షన్ అయిందంటే ఇతను స్నానం చేసేవి, తుడుచుకునేవి, ఇక్కడ తుడుచుకునేవి, ఈ వీడియోలు కూడా కనిపిస్తున్నాయి కదా క్లియర్గా వీడియో కాల్. మరి ఆవిడ వీడియోలు కూడా ఖచ్చితంగా ఉంటాయి, కానీ బయట పెట్టలేదు. అది వాళ్ళ గొప్పతనానికి లైవ్ ఎగ్జాంపుల్ అది. సో ఇది గమనించాలి. సమాజంలో మార్పు రావాలి, నిజమైన న్యాయం రావాలి. ఈ రోజున ఒక రాజకీయ నాయకుడు మీటింగ్ అంటే ₹1 కూడా ఇవ్వను, అందరు రావాలి. వచ్చినప్పుడే ఈ రాజకీయ నాయకుడు నిజమైన సక్సెస్ అయినట్టు. వస్తారు. ఎప్పుడు వస్తారు చెప్పనా? ఎక్కడ వస్తున్నారు? వస్తారండి. అనసూయ గారు పార్టీ పెట్టి ఆవిడ ఎమ్మెల్యేనో ఎంపీగా నిల్చుంటే అప్పుడు స్వచ్ఛందంగా మీలాంటి ఫ్యాన్స్ అంతా పార్టీ పెట్టడానికి రాజకీయ శూన్యత లేదు కదా. మీరు గమనించండి. ఇప్పుడు ఈమె వచ్చారు, కవిత గారు పార్టీ పెట్టారు. టీఆర్ఎస్కి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఈ రోజుకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజంగా ఒక టైగర్ లాంటి వాడు. ఎందుకంటే కేసీఆర్ అనేటువంటి ఆయన మామూలు వ్యక్తి కాదు. కేసీఆర్ అనే ఒక జీనియస్, వాస్తవం. ఆయన దాదాపు చంద్రబాబు నాయుడు గారి కెరీర్ స్టార్టింగ్, ఈయన కూడా కెరీర్ స్టార్ట్ చేశాడు. తెలుగుదేశం పార్టీ స్టార్టింగ్ నుంచి ఉన్నాడు ఆయన. అసలు రాజకీయాలలో కింద నుంచి పై వరకు అన్నీ ఆయన తెలుసు, A to Z ఆయన తెలుసు. మేధావి. అంత మేధావి ఉండి తెలంగాణ తీసుకొచ్చి 2 సార్లు గెలిచాడు. గెలిచి అటువంటి అతన్ని బలమైన వ్యక్తిని ఓడించారంటే రేవంత్ రెడ్డి ఇంకా పెద్ద గొప్ప వ్యక్తి. ఆయన నిజంగా టైగరే. ఇతన్ని కేసీఆర్ లాంటి ఆయన ఓడించారంటే హీఈస్ రియల్ టైగర్. కాబట్టి ఓడించగలిగాడు. మనిషి కాదు అంటే గొప్ప సాహసవంతుడు. ఓకే, గొప్ప సాహసవంతుడు అనే కదా. మరి ఓడించడం అంటే అంత ఈజీ కాదు కదా. మరి కేసీఆర్ గారు చేసిన పొరపాటు వల్ల ఈ రోజు తెలంగాణ రాష్ట్రం బాధపడుతుంది. మీకు కరెక్ట్గా చెప్తా. మీరు అందరూ 10th క్లాస్ వరకే చదువుకుంటారు కాబట్టి 10th క్లాస్లో ఒక క్వశ్చన్ ఉంటుంది, సామ్యవాదము, ప్రజాస్వామ్యము, ఇంకొకటి అడుగుతారు కదా. ఒకటి చెప్పి సోషలిజం ఎగ్జాంపుల్, ప్రజాస్వామ్యం, దానివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి. కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి ప్రతి రంగంలో కూడా. అలాగే తెలంగాణ రావడం వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి.
తెలంగాణ రావడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, కానీ తెలంగాణ రావడం వల్ల కొన్ని నష్టాలు కూడా జరిగినాయి. ఇది కేసీఆర్ బయట చెప్పలేడు. నష్టాలు ఏంటంటే మీకు క్లియర్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్కూల్ ఉంది, స్కూల్లో 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 100 మంది స్టూడెంట్స్ ఫీజు కడతారు. ఒక స్కూల్లో 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 100 మంది ఫీజు కడతారు, రూపాయి అనుకోండి, 100 రూపాయలు కడతారు. ఆ స్కూల్ని 2 బ్రాంచెస్ చేశారు. ఒక స్కూల్లో 45 స్టూడెంట్స్ ఉన్నారు, ఇంకొక స్కూల్లో 55 స్టూడెంట్స్ ఉన్నారు. 45 ఒక స్కూలు, 55 ఇంకో స్కూలు. 45 స్టూడెంట్స్ ఉన్నటువంటి స్కూల్లో ఫీజు ఎంత వస్తుందండి? 45 వస్తుంది, అవునా? 100 రాదు కదా. 55 స్టూడెంట్స్ ఉన్న స్కూల్లో 55 వస్తుంది. ఇదే తెలంగాణ జరిగింది. తెలంగాణ అనేది ఇదివరకు ఆంధ్రప్రదేశ్తో కలిసి ఉంది కాబట్టి విశాలమైనటువంటి రాష్ట్రం. ఇప్పుడు 45% భూభాగం మాత్రం తెలంగాణ అయింది, 55% ఆంధ్రప్రదేశ్. మన 55% ట్యాక్సులు పోయినట్టే కదా, తెలంగాణకు రావు అవన్నీ. ఇక్కడ వచ్చే ఇన్కమ్ ఎంత? 45%. అలాగే ఉద్యోగాలు, విశాలాంధ్ర ఉన్నప్పుడు 100 ఉద్యోగాలు అవసరమైతే ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పుడు 45 ఉద్యోగాలు సరిపోతాయి, 100 ఉద్యోగాలు అవసరం లేదు. ఇది ఉస్మానియా యూనివర్సిటీలో తెలివైన మేధావులకి బుర్రకి ఎందుకు ఎక్కలేదు నాకు ఇప్పటికీ అర్థం కాదు. వీళ్ళు ఎంతసేపు ఎలా ఆలోచిస్తారంటే, విశాలమైన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 100 ఉద్యోగాలు ఉన్నాయి, ఇప్పుడు డివైడ్ అయిపోతే 100 ఉద్యోగాలు అలాగే ఉంటాయి అనుకున్నారు. 100 ఉద్యోగాలు అవసరం లేదు కదా, 45% కదా ఇప్పుడు ఉంది. మిగతా 55% ఆంధ్రప్రదేశ్. వాళ్ళ ట్యాక్స్ వాళ్ళు అమరావతిలో వాళ్ళ రాజధానిలో వాళ్ళు కట్టుకుంటారు. ఇదివరకు తిరుపతి వాడు వచ్చి హైదరాబాద్లో ట్యాక్స్ కట్టేవాడు, విశాలాంధ్ర. ఇప్పుడు కట్టరు కదా, తిరుపతిలో వాడు అమరావతిలో ట్యాక్స్ కట్టుకుంటాడు. అమరావతికి తెలంగాణకి అయితే కట్టడు కదా, ఇక్కడ ప్రజలే కట్టాలి. సో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఇన్కమ్ తగ్గిందా తగ్గలేదా మీ నోటితో మీరు చెప్పండి. అవకాశం అవునా కదా? నాకు తెలియదండి. క్లియర్గా అర్థమవుతుందండి. 45 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఫీజు ఎంత వస్తుంది? 100 రాదు కదా, 45 వస్తుంది ఇన్కమ్. నేను అందుకే క్లియర్గా చెప్తున్నా కదా. ఇప్పుడు తెలంగాణ ఇన్కమ్ 45% ఉంది. సో ఎంప్లాయీస్ కూడా ఇదివరకు 100 మంది, ఇప్పుడు 100 మంది అవసరం లేదు, 45 మంది ఉండి సరిపోతుంది. అంటే దానికి తగ్గట్టు. అందుకనే కేసీఆర్ గారు రిక్రూట్మెంట్ చేయలేదు ఆయన, ఎందుకంటే అవసరం లేదు కదా, ఉన్నోళ్ళు సరిపోతారు, అడ్జస్ట్ అయిపోయారు. ఓకే. సో కానీ అది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఆయన ఏం చేశాడు, ఈ నష్టాలని కవర్ చేయడానికి మనం మాట్లాడదామండి, ఇదంతా చాలా పెద్ద టాపిక్, ఇంకా సున్నితంగా చెప్పేస్తాను, 1 లైన్లోనే చెప్తాను. ఇదంతా కవర్ చేయడానికి, తెలంగాణ వల్ల జరిగిన నష్టాలను ఆయన కవర్ చేయడానికి 2 లక్షల కోట్లు అప్పు తెచ్చేసి ఇది కనపడకుండా కవర్ చేశాడు ఆయన. ఎందుకంటే ఇదివరకు ఉన్న బడ్జెట్ ఇప్పుడు ఉండదు, 100%. కొంచెం ఆలోచించినాడు ఎవరికైనా అర్థమవుతుంది. ఈయన అప్పు తెచ్చి కవర్ చేశాడు. అదంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద పడింది. నిజానికి రేవంత్ రెడ్డి గారు అద్భుతమైన పథకాలను అమలు చేయాలని చూస్తున్నారు, కానీ అవన్నీ చేయాలంటే బడ్జెట్ లేదు ఇక్కడ. అది వాస్తవానికి ఆయన చూసి లంకె బిందులు ఉన్నాయనుకుంటే అక్కడ ఏమీ లేవని చెప్తున్నారు కదా క్లియర్గా, అది వాస్తవం. ఇప్పుడు ఏంటంటే ఏదైనా అభివృద్ధి పని చేయాలంటే రేవంత్ రెడ్డి గారు కూడా దానికి తగ్గ బడ్జెట్ ఉండాలి, కానీ అక్కడ బడ్జెట్ లేదు. రిటైర్డ్ ఉద్యోగులకి డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవు అక్కడ. కేసీఆర్ గారు అది కూడా తెలివిగా ఏం చేశారు, రిటైర్డ్ ఉద్యోగుల వయసులు పెంచారు, రిటైర్మెంట్ వయసులు. ఎందుకు పెంచారు? ఆయన ఉన్నప్పుడు రిటైర్మెంట్ ఏజ్ పెడితే ఒక 2-3 ఏళ్ళ దాకా డబ్బులు పే చేయక్కలేదు కదా, నెక్స్ట్ వచ్చినోడు చూసుకుంటాడు లేదు. ఇప్పుడు అంతా కూడా రేవంత్ రెడ్డి గారి మీద పడింది. ఇప్పుడు ఈయన కూడా రిటైర్మెంట్ ఏజ్ని పెంచుకుంటూ పోవాల్సింది, ఎందుకంటే ఈ అమౌంట్ ఎలా పే చేయాలి. సో అది వాస్తవం కూడా. సో దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, దీనికి సొల్యూషన్ అంటే రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నం చేయాలి. రాష్ట్ర ఆదాయాన్ని అనేక రంగాలు డెవలప్మెంట్ చేసి ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ పెరిగితే అప్పుడు ఆటోమేటిక్గా అది బ్యాలెన్స్ అవుతుంది, తెలంగాణ అభివృద్ధి పదంలో వెళ్తుంది. ఓకే, ఆ విధంగా కృషి చేయాల్సిన అవసరం. కేసీఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. మనం చెప్పాలి, మనం లేదు కాబట్టి యాజ్ ఏ అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా జనాలకి ఏం చెప్తారు లాస్ట్ చెప్పేసేయండి. అందరూ కూడా గాంధీ మహాత్ముల సిద్ధాంతాలు ఫాలో అవ్వండి అని చెప్తున్నాం అండి. సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది ఉండాలి. మరలా మన దేశంలో గాంధేయ సిద్ధాంతాలు అమలు జరగాలి అనేటువంటిది కూడా తెలియజేస్తున్నాము. గ్రామ స్థాయిలో కూడా అందరూ బలంగా ఉండాలి, గ్రామ స్వరాజ్యం అనేది రావాలి. అలాగే స్త్రీ పురుషులు సమానత్వం ఉండాలి. గాంధీ గారు ఏదైతే చెప్పారో, స్త్రీ అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగినప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పారు. కాబట్టి అదేవిధంగా కొంతమంది మగవాళ్ళ మైండ్ సెట్ కూడా మారాలి. గౌతమ్ బుద్ధుడి సిద్ధాంతాలు కూడా అదే, నీది కాని వస్తువు నీకు తాకరాదు. అక్కడ ఒక బంగారు రింగు కనపడ్డా మీరు తాకద్దు, మీది కాదు కదా. ఆ విధమైన మనస్తత్వం ఉన్నప్పుడే మీరు సుఖంగా జీవిస్తారు.